రుణమాఫీ ఎవరు కూడా వాళ్ళు మాఫీ చేయలేదు. ఇంకా వాళ్ళ బాధ కూడా అదే, గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు, కానీ ఈ పథకాల అమలుకు సంబంధించో లేకపోతే అర్హత పొందాలి అంటే దాని రేషన్ కార్డు ప్రతి సందర్భంలోనూ తీసుకొస్తున్నారు పాయింట్ మధ్యలోకి, దానివల్ల మేము నష్టపోతున్నాం అన్నదే వాళ్ళ పాయింట్. ఒకటి చిదంబరం గారు నష్టపోవడం కాదు, ఇప్పుడు ఆగస్టు 1 నుంచి రేషన్ కార్డు కూడా ఇస్తున్నాము, ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు తీసుకుంటారు. ఆ రేషన్ కార్డు ఇప్పుడు రమేష్ గారు చెప్తున్న ప్రకారము మాకు ఎవరికైతే రుణమాఫీ రాలేదో లేకపోతే అది క్రెడిట్ ఎవరికైతే అవ్వలేదో వాళ్ళ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వైటర్ రేషన్ కార్డు లేదు అనే కారణంతోనే జరగలేదేమో అనుమానం అయితే ఉంది అన్నారు. దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఒక్క నిమిషం చిదంబరం గారు, ఎవరికి రాకున్నా కూడా మేము బాధ్యత తీసుకుంటాం. మాకు రేవంత్ రెడ్డి గారు అధికార ప్రతినిధులు కూడా చెప్పారు, మీ దృష్టికి వాళ్ళకు రుణమాఫీ కాలేదు, అన్ని ఉన్న తర్వాత కూడా రుణమాఫీ కాలేదంటే మీరు ధైర్యంతో వాళ్ళని తీసుకొచ్చి బ్యాంకులకు తీసుకుపోయి అక్కడ ప్రాబ్లం ఏముందో ప్రతి కార్యకర్తకు అప్పచెప్పిండు. కాంగ్రెస్ కార్యకర్తలకు బేషరతుగా వాళ్ళకి రావాల్సిన రుణమాఫీ ఎందుకు జరగలేదని అక్కడ రమేష్ గారు ఇంకొక రిక్వెస్ట్ కూడా చేశారు. జేఎల్డీ గ్రూపులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రుణమాఫీ దాంట్లో ఏమీ వాళ్ళకి ఒక విధి విధానం లేదు కాబట్టి దాన్ని కూడా చేస్తే బాగుండేది, చేసే అవకాశం ఉంటే చేయండి అని ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఇప్పుడు వీళ్ళ అమ్మ పెట్టదు అడుకోనియదు, వీళ్ళది ఎట్లుందంటే ఇవాళ ఏదో మీరు అన్నం పెడుతున్నామంటే ఇళ్ళకి స్వీట్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒకటి అనేది సరిగ్గా పెడతామంటే ఎవరికైనా ఆశే కదండి. ఒక్క నిమిషం సార్, మేమేం చెప్తున్నాం, అందరికి సమన్వయం చేస్తున్నాం. 290 కోట్ల డ్వాక్రాలకు వడ్డీ రేట్ల రుణాలు 6 నెలల నిర్మించినాం. వీళ్ళ ప్రభుత్వం 10 లక్షలు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ అది రిక్వెస్ట్ వాళ్ళేమో డిమాండ్ చేయట్లేదు కానీ, బట్ ఆ జేఎల్డీ గ్రూప్ పేరుతో 5,000 6,000 అలాంటి అప్పులు తెచ్చుకున్నారు. అది 10 మంది కలిపి గ్రూప్ ఉంటుంది, 50,000 ఉంటుంది. చిదంబరం గారు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మరి మొత్తం రుణమాఫీ ఎందుకు చేయలేకపోయింది? బీఆర్ఎస్ కాదు, సిపిఎం రమేష్ గారు రిక్వెస్ట్. అది ఎవరిదైనా కూడా సార్ మేము అనేది ఏంటంటే 10 రూపాయలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంటే ప్రజలకు బీద ప్రజలకు పంచిపెట్టడానికి ఉంటుంది తప్ప కల్వకుంట్ల ఫ్యామిలీ లాగా మొత్తము బిడ్డ కొడుకు మామ అయితే ఫైనల్ గా అయితే ఇక్కడ మరొక ఆరోపణ మీ మీద, లేకపోతే ఇప్పుడు ఆక్షేపణ ఏంటంటే మీరు రుణమాఫీ పేరుతో ఎంతైతే అమౌంట్ మీరు చేస్తున్నారో బట్ దానికన్నా ముందు రైతు భరోసాను మీరు ఇవ్వాల్సింది, రైతు బంధు నుంచి రైతు భరోసాకు మీరు అప్గ్రేడ్ చేశారు. అందులో రైతులతో పాటు కౌలు రైతులు, రైతు కూలీలు వీళ్ళందరూ కూడా మీరు ప్లస్ చేస్తాము అన్నారు. అది పక్కన పెట్టి ఇవాళ రుణమాఫీ చేసేసి రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతుంది అన్నది కూడా ఒక అనుమానము కొంతమందిలో వస్తుంది. అంతేకాకుండా అది చేస్తుంటే ఇంకా బాగుండేది, అన్ని రకాల అంటే వ్యవసాయానికి సంబంధించి ఎవరైతే కనెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి జరిగేది కదా అన్నది ఒక పాయింట్ వినిపిస్తుంది. చిదంబరం గారు నాకు 1 మినిట్ టైం ఇవ్వండి, చెప్తాను. వాస్తవానికి రైతు బంధు విషయంలో ప్రతి 600 ఎకరాలు ఉన్నది 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు వచ్చింది కాబట్టి ప్రజల సొమ్ము మిస్యూజ్ అక్కడ, ఎందుకంటే పక్కదోవ పట్టిస్తున్నారు కాబట్టి నిజమైన రైతులకు నిజమైన ఏ రైతు అయితే కష్టపడి ఆ 10 రూపాయల కోసము ఆసర కోసం చూస్తున్న వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక కమిటీ వేసిందండి. ఎందుకంటే ఈ కమిటీ ప్రక్రియ వేసే వరకు ఇక్కడ రుణమాఫీ కొంత ఊరటనిస్తుంది అనేది ఒక వాళ్ళకి ఊరటనివ్వడానికి ఫస్ట్ ఇది చేశాము. ఇప్పుడు అసెంబ్లీ 20వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఈ కమిటీ నివేదిక ప్రకారంగా ప్రజల నివేదిక తీసుకొని అసెంబ్లీలో పొందుపరిచి అక్కడ ఒక తీర్మానం చేసేసి వాస్తవమైన రైతు నిజమైన రైతులకు వీళ్ళన్నట్టుగా మీకు 5,000 ఎక్కువ కలిపి 15,000 రూపాయలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు వెరీ క్లారిటీగా చెప్పినారు. ఎందుకంటే అది ఇప్పుడు ఇది ప్రామాణికం కాదు. మేము ఎక్కడ ఏమైందని నేను ఒకటి చెప్తాను. ఒక వెంచర్ లో 100 ఎకరాల ఒక వెంచర్ చేశారు చిదంబరం గారు. వెంచర్ చేసినప్పుడు వెంచర్లలో ఇల్లు కట్టుకున్నారు కానీ ఆ వెంచర్ల పేరు మీద కూడా రైతు బంధు పక్కదారులో పట్టింది. మీరు ఒక్కటి అంటే ఇలాంటి వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వమంటారా చిదంబరం గారు? ఒకసారి మీరు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళకు ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ప్రజలు ఏ రకంగా కేసీఆర్ లెక్కలు తీసుకొచ్చి కట్టాడు. ప్రజల సొమ్ము మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఆ రోజు ఏ రోజైతే అన్ని రేవంత్ రెడ్డి గారు ఇంట్లోకి ఇస్తున్నారు, అన్ని రేవంత్ రెడ్డి గారు ఇంట్లో నుంచే ఇస్తున్నాం మనం. నేను ఒకటి చెప్పను అన్న, ఇలా కేసీఆర్ కుటుంబం నుంచి అన్ని దోసుకునే మొత్తం ఇలా తప్పకుండా ప్రజలకి ఇస్తామన్నా. నేను అనేది ఇంతకెళ్ళి ఇస్తున్నాను చెప్పలే. కేసీఆర్ ఇంతకెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇంతకెళ్ళి ఎవరు మేము అనేది ఏంటంటే ఒక్కటే శ్రీనివాస్ గారు మంచిని స్వాగతించండి, మనోభావాలను దెబ్బపట్టే. ఒక్క నిమిషం 1 సెకండ్. నేను అనేది శ్రీనివాస్ గారు మంచిని మీరు మంచానండి, మీరు ఇస్తున్నారు కదా, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, మా దృష్టికి మీరు తీసుకురండి. ఒక స్నేహపూర్వకంగా ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని మీరు ఉండండి తప్ప ఇగో మీరు ఒక్కటే శ్రీనివాస్ గారు మిమ్మల్ని నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. నిజంగా మీరు ఏదైనా పని నేను చేసినావా లేదా? 5 సంవత్సరాలు మీరు 25,000 చొప్పున మీరు 5 సంవత్సరాలు చేస్తే మేము ఒకేసారి ఏకకాలంలో చేసినందుకు దానికి మీరు ఏకీభవిస్తున్నారా?
చేయట్లేదా మీరు అని అడుగుతున్నా. కాబట్టి ఒకటి మంచి అది ఓకే. నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఎందుకు రైతు కేవలం రైతు భరోసా అనే పేరుతో మీరు అందరికీ ఇచ్చుంటే బాగుండేది కదా, ఇట్లా ఏమైనా పక్కకు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఏదైతే మీరు లెక్క పదులు వేసుకున్న తర్వాత రైతు రుణమాఫీ కన్నా రైతు భరోసా మీరు ఇవ్వాలంటే చాలా ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి అటువైపు వెళ్ళకుండా ఇటువైపు వెళ్తున్నారు అన్నది ఒక అనుమానం ఉంది. లేదు, అసెంబ్లీలో పెడతాము కమిటీ నివేదిక మొత్తం అసెంబ్లీలో పొందుపరిచి అసెంబ్లీలో ఒక తీర్మానం తీసుకుంటాం. తప్పకుండా రైతులకు, ప్రతి ఒక్క పేద రైతుకి రైతు బంధు అనేది కాంగ్రెస్ పార్టీ 100% ఇస్తుంది. దీంట్లో ఎవరు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఊహాగానాలు కూడా వద్దు, తినబోయే ముందు రుచొద్దు. రాష్ట్రం మనం అనుకున్న అప్పులలో ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు ఒక నెల 2 నెలల వెనక ముందైనా చేస్తాము, చేయలేమనేది ఉండదు. 100% రైతు బంధు. పెట్టుబడి సాయం అనేది మొదట రావాలి కానీ 2-3 నెలల తర్వాత చేస్తే కూడా దానివల్ల వచ్చే ప్రయోజనం తక్కువ ఉంటుంది. సార్ మీరు అర్థం చేసుకోవాలి, తెలంగాణ మన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది. మీరు ఒక్కసారి మేము అనేది ఏంటంటే, వెనక ముందైనా ఒక భరోసా అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఫస్ట్ ఒక రుణమాఫీ. సార్ మీరు ఒక 15,000 ఒక 2 నేను చెప్తున్నా 5 ఎకరాలు ఉన్న వాళ్ళు 92% ఉన్నారు సార్. 5 ఎకరాలు ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 8% అట్లా ఉన్నారు. అంటే నేను వాళ్ళకి ఇస్తారని నేను చెప్పట్లేదు, జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం. కాబట్టి చిన్నకారు సన్నకారు రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిందంటే వాళ్ళు హ్యాపీగా ఓ 4 రోజులు ఒక దగ్గర తెచ్చుకోగలుగుతారు. మళ్ళీ అది రాగానే ఇచ్చుకోగలిగితే ఒక ఊరట వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఒక్క నిమిషం సార్, ఉద్యోగులకి 100%. ఎందుకంటే విద్యార్థులు మమ్మల్ని మా పక్క నుండి మమ్మల్ని నమ్మిండు కాబట్టి వాళ్ళ నమ్మకం ముమ్ము చేయము, రైతుల నమ్మకాన్ని ముమ్ము చేయము. నమ్మండి, కొంచెం అవకాశం ఇవ్వండి తెలంగాణ ప్రజలకి. మేము ఒక్కటే ఈ వేదిక ద్వారా కోరుకుంటాం ఏంటంటే, మేము అన్న మాట తప్పకుండా నెరవేరుస్తాం. ఇది మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ అని చెప్పేసి